అనిల్ టెక్ గురు ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈఈఎంటీ 2024 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకుందాం. మరి ఈఈఎంటీ అంటే ఎడ్యుకేషనల్ ఎంఫసిస్ మెరిట్ టెస్ట్ అనేటువంటిది మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యలోందు ముందంజలో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రోత్సహించడానికి నిర్మించబడినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. మరి ఈ సంస్థ 2012వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది. మరి ఇంతింతై ఒటుడింటై అన్నట్టుగా 2012లో స్థాపించబడినటువంటి ఈ సంస్థ దాదాపు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద విద్యార్థులకు విద్యనందు చేదోడు వాదోడుగా వారిని ప్రోత్సహించడం కోసమే ఈ ఎడ్యుకేషనల్ ఎంఫసిస్ 2023 టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నారు. మరి ఈ టాలెంట్ టెస్ట్కు మనం అప్లై చేసుకోవడానికి ఎలా, మరి ఈ టాలెంట్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మరి మీ పిల్లలను కూడా రిజిస్టర్ చేయాలన్నట్టయితే మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లింక్ నందు వెళ్ళి ఈ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. మరి ప్రస్తుత విద్యా సంవత్సరానికై 7వ తరగతి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందజేయడానికి వీరు మెరిట్ టెస్ట్ను నిర్వహిస్తున్నారు. ఆ మెరిట్ టెస్ట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గూగుల్ క్రోమ్ నందు ఈఈఎంటీ 2024 రిజిస్ట్రేషన్ అని టైప్ చేసినట్టయితే ఇందాక మనము స్క్రీన్ మీద ఏదైతే లింక్ చూపించామో ఆ లింక్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. లేదా మీకు ఈ లింక్కు సంబంధించినటువంటి వివరాలు మన వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా అందజేయబడి ఉన్నాయి. ఆ వివరాలను విద్యార్థులకు తెలియజేసి వాటి ఆధారంగా కూడా మీరు విద్యార్థులను నమోదు చేయవచ్చు. సో మరి ఈ మెరిట్ స్కాలర్షిప్ మెరిట్ టెస్ట్ నందు 2 అంచెలుగా ఉంటుంది. మొదట ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్ అని. సో ఈ విధమైనటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో సింపుల్గానే రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది ఎడ్యుకేషనల్ ఎంఫసిస్ నందు. మొదట విద్యార్థికి సంబంధించినటువంటి పేరు, స్టూడెంట్ నేమ్, ఏ విద్యార్థి అయితే 7 లేదా 10వ తరగతి చదువుతున్నారో మరి ఆ విద్యార్థులు ఈ ప్రోత్సాహక టెస్టులు రాయాలి అనుకున్నప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. వారు మొదట వారికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట, పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ విద్యార్థికి సంబంధించినటువంటి ఇంటి పేరు, విద్యార్థి పేరు అనేది చక్కగా టైప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వివరాలు, వారి ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థికి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి అనేది కూడా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుందన్నమాట. అలాగే విద్యార్థికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్, విద్యార్థికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. సో సింపుల్గా విద్యార్థి పేరు, విద్యార్థికి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి, అలాగే వాట్సాప్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్, విద్యార్థి పుట్టిన తేదీ, ఇవి మనకు కావాల్సినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్గా మనము చెప్పుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషను 7 మరియు 10వ తరగతిలో చదువుతున్నటువంటి విద్యార్థుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించవచ్చు. తర్వాత వారికి సంబంధించినటువంటి జెండర్ను మనం ఇక్కడ క్లిక్ చేస్తాం, సెలెక్ట్ చేసుకుంటాం. విద్యార్థికి సంబంధించినటువంటి ఫోటోను 2 MB లోపల ఉన్నటువంటి ఫోటోను మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ను కూడా ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో నూతన డిస్ట్రిక్ట్లో ఇక్కడ మనకు వస్తున్నాయి డ్రాప్ డౌన్ బాక్స్లో, వాటి ఆధారంగా మనము విద్యార్థికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ను ఇక్కడ నమోదు చేస్తాం. తర్వాత పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలు. సో మరి పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. పాఠశాల ఏ జిల్లాలో ఉంది, సో పాఠశాలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఏది, తర్వాత మండలం ఏది, టోటల్గా దాదాపుగా మండలంలో ఉన్నటువంటి ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే కాబడతాయి. సో ప్రతి ఒక్క పాఠశాల వారు కూడా వారి తరగతి గదిలో లేదా పాఠశాలలో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి 7, 10 తరగతుల విద్యార్థులను ఇక్కడ నమోదు చేయించవచ్చు. వారికి ప్రోత్సాహక బహుమతులు కావచ్చు లేదా సర్టిఫికెట్స్ కావచ్చు ఇక్కడ పొందడానికి అవకాశం అనేది ఉందన్నమాట. సో టోటల్గా ఈ విధంగా ఇచ్చిన తర్వాత
పాఠశాల సంబంధించినటువంటి పేరు సెలెక్ట్ చేసుకుంటాం. ప్రిన్సిపల్ గారి యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి 2 చెక్ బాక్సెస్ను కూడా యాక్సెప్ట్ అనేటువంటి విధంగా చెక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తి అవుతుంది. సో పూర్తి అయిన తర్వాత క్రింద ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అయినట్టయితే ఆ విద్యార్థికి వాట్సాప్ గ్రూప్లోనే ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి పరీక్షకు సంబంధించిన లింక్ రావడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులైనటువంటి వారికి మెయిన్స్కు మరి ఆహ్వానం అందుకోవడం జరుగుతుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ ఈఎంటీ టెస్టులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రశంసా పత్రం అనేది వారి ద్వారా మనకు నమోదు చేసుకున్నటువంటి ఈమెయిల్కు రావడం జరుగుతుంది. సో మరి ఈ ప్రాసెస్ను మన విద్యార్థులకు తెలియజేసి మన విద్యార్థులలో ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వారందరికీ చేదోడు వాదోడుగా ఉంటారని భావిస్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది కాబట్టి మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అనిల్ టెక్ గురు. మరి మన ఛానల్ను ప్రోత్సహించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.